అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, గైనకాలజిస్ట్ అండ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు. సో ఈరోజు మనము ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ మనకు ఏపీలోనే, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులోను మరియు తెలంగాణలో, హైదరాబాద్లో బ్రాంచెస్ ఓపెన్ చేశారండి. ఆల్ ఓవర్ ఇండియా 6 స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో టోటల్ వీ హ్యావ్ 27 బ్రాంచెస్ ఆఫ్ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్. సో మీరు ఎక్కడ దూరంగా ఉన్నా కానీ మా దగ్గరికి వీడియో కన్సల్టేషన్ ద్వారా మా దగ్గర కాల్ సెంటర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీకున్న ప్రాబ్లమ్ని మాతో డిస్కస్ చేయొచ్చు. సో ఈరోజు నేను ఇప్పుడు అజూస్పర్మియా గురించి మీకు చెప్తున్నాను. అజూస్పర్మియా అంటే ఏంటి అంటే, చాలామందికి ఇప్పుడు మనకి మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేకపోవడానికి మగవాళ్ళ వల్ల కారణాలు చాలా ఎక్కువగా అయిపోతున్నాయి ప్రజెంట్లో. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీలో మెయిన్ కారణం ఏంటి అంటే కణాల లోపం, కణాలు లేకపోవటం. అంటే కొంతమందికి తక్కువగా ఉంటాయి, కొంతమందికి నార్మల్గా ఉంటాయి, కొంతమందికి బార్డర్ లైన్లో ఉంటాయి, కొంతమందికి అస్సలు ఉండవు. సో మనం ఎప్పుడైతే కణాల టెస్ట్కి తీసుకుంటామో, మనం టెస్ట్ చేసినప్పుడు మనకి కణాలు అనేవి కనిపించకపోతే మళ్ళీ వాటిని మనం ప్రాసెస్ చేసి ఒక సెంట్రిఫికేషన్ అని ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేసి చూస్తాం. అప్పుడు కూడా మనకు ఒక కణం కూడా మనకి ఇచ్చిన శాంపుల్లో లేకపోతే ఆ శాంపుల్ని మళ్ళీ 2 వీక్స్ తర్వాత రిపీట్ చేసి చూస్తాం. అప్పుడు కూడా మనకి ఒక కణం కూడా మనకి సెమెన్ శాంపుల్లో లేకపోతే మనం ఆ పేషెంట్ని అజూస్పర్మియా అంటాం. అంటే ఆ పేషెంట్కి కణాలు అనేవి అస్సలుగా లేవు అనేసి. సో ఈ అజూస్పర్మియా అనే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. మెయిన్గా 3 రకాల కారణాలు ఉంటాయి. ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్, పోస్ట్ టెస్టిక్యులర్ అంటాం. సో ప్రీ టెస్టిక్యులర్ అంటే మెయిన్గా మనకి ఈ కణాలు అనేవి ఉత్పత్తి టెస్టిస్ అంటే వృషణంలో జరుగుతుంది. సో అందులో టెస్టిస్లో కణాలు ఉత్పత్తి జరగాలంటే కొన్ని రసాయనాలు అనేవి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రసాయనాలు ఈ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవ్వకపోవడంలో ఎక్కడన్నా ఫాల్ట్ ఉంది అనేటట్లయితే మనం ప్రీ టెస్టిక్యులర్ అని, లేదు అవన్నీ నార్మల్గానే ఉన్నాయి కానీ టెస్టిస్లో ఉత్పత్తి సరిగ్గా జరగట్లేదు అనేటప్పుడు టెస్టిక్యులర్ కాజెస్ అని, లేదు ఈ రెండు నార్మల్గా ఉన్నాయి, కణాలలో ఉత్పత్తి బాగా జరుగుతుంది కాకపోతే బయటికి వచ్చే దారిలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంది అంటే పోస్ట్ టెస్టిక్యులర్ అని అంటామండి. సో ఫస్ట్ అజూస్పర్మియా ఉంది అంటే అది అబ్స్ట్రక్టివా నాన్ అబ్స్ట్రక్టివా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అయితే మీరు సేఫ్ అండి. మనం దాన్ని స్టిల్ మేము మీకు అంటే మీలో టెస్టిస్లో ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది కాకపోతే బయటికి రావడానికి ఉన్న దారిలో అబ్స్ట్రక్షన్ ఉంది. సో మీ దగ్గర మీ కణాలు అనేవి బాగా హెల్తీ కణాలు టెస్టిస్లో ఉంటాయి. లేదు ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ అనుకోండి. సో బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్లో ఎక్కడైనా ఫాల్ట్ ఉందేమో అప్పుడు మనము దాన్ని కొన్ని హార్మోనల్ ప్రొఫైల్ చేసి మీకు మనము ఆ హార్మోన్స్ని సప్లిమెంట్ చేయడం వల్ల మీ టెస్టిస్లో మనం ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కొంతమందికి టెస్టిక్యులర్లో కాజెస్ టెస్టిస్లోనే ఫాల్ట్ ఉంటుందండి, అది కొంచెం డిఫికల్ట్ కేసు. సో బట్ స్టిల్ మనము ఐయుఐకి పాసిబుల్ లేకపోయినా ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా మీరు అజూస్పర్మియా ఉన్నా కానీ స్టిల్ మీ కణాలని మనం బయటికి తీసి మీ బేబీని మేము మీకు అందజేయగలుగుతాం. మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ మొడాలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయండి. సో ఒకసారి పర్సన్కి అజూస్పర్మియా అనుకుంటే మనం ఫస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ చేయాలి, ఎందువల్ల వీళ్ళకి కణాలు లేవు అనేది ఒక టెస్ట్ చేయాల్సి ఉంటుంది. హార్మోన్ టెస్ట్, అల్ట్రాసౌండ్, స్క్రోటమ్కి డాప్లర్ చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమందికి వ్యారికోసీల్ ఉంటుంది, హైడ్రోసీల్ ఉంటుంది, ఇలాంటి కారణాల వల్ల కూడా కణాలు తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ హార్మోన్ ప్రొఫైల్ స్కాన్ చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది మీది అబ్స్ట్రక్టివా నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనేసి. సో దాని ప్రకారం మేము మీకు ట్రీట్మెంట్ ఇచ్చి కొద్ది రోజులు ఒక 2-3 నెలలు మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీ కణాలని ఉత్పత్తి పెంచటము, లేకపోతే మనకి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనము ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని రిపేర్ చేసుకోవటము, లేకపోతే ఆ అబ్స్ట్రక్షన్ రిపేర్ చేసుకోవటం అనేది చేయటం వల్ల సక్సెస్ అనేది జస్ట్ ఓన్లీ 50% ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే టెస్టిస్ నుంచే మనం డైరెక్ట్గా స్పర్మ్స్ని తీసి ఐవీఎఫ్ కానీ ఇక్సిక్ కానీ వాడుకోవటం. టెస్టిస్ నుంచి కానీ ఎపిడిడిమిస్ కానీ టీసా అనే ప్రొసీజర్ ఉంటుంది, టీసా, మీసా, పీసా అనే ప్రొసీజర్స్ ఉంటాయండి. దీంతో ఇదేంటంటే జస్ట్ ఒక నీడిల్ పెట్టి మనము ఎక్కడైతే స్పర్మ్స్ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడ నుంచి వాటిని బయటికి తీస్తాం అనమాట. సో ఈ అజూస్పర్మియా అనేది నేను చెప్పినట్టుగా రకరకాల కాజెస్. ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ అంటే బ్రెయిన్లో నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్లో ఫాల్ట్ ఉంటుంది, వీళ్ళకి మనం హార్మోన్ సప్లిమెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్టిక్యులర్ కాజెస్ అనేది ఇది ఏంటంటే టెస్టిస్లోనే ఫాల్ట్ ఉందన్నమాట. సో ఇది కొంచెం డిఫికల్ట్ కేసు. సో కొంతమందికి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయండి. సో అలాంటప్పుడు క్యారియోటైపింగ్ కూడా చేయించుకొని మనము ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంతమందికి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ టెస్టిస్లో ఎక్కడో దగ్గర ఏదో ఒక పాయింట్లో స్టిల్ ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మైక్రోటీసా అనే ప్రొసీజర్ కూడా ఉంటుంది. సో మనము మ్యాగ్నిఫైడ్గా చూసి ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఎక్కడైతే స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుందో వాటిని కనిపెట్టి అందులో ఉన్న కొన్ని స్పర్మ్స్నైనా మనం బయటికి తీసుకెళ్ళిగితే వాళ్ళకి స్టిల్ మనం ఐవీఎఫ్ ఇక్సీ ద్వారా వాళ్ళ బేబీని మనము ప్రొవైడ్ చేయగలుగుతాం. పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ వచ్చేసి
అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాము. ఇలాంటి వాళ్ళకి మనము నేను చెప్పినట్టుగా టీసా, మీసా, పీసా ఇలాంటి ప్రొసీజర్స్ చేసి ఐవీఎఫ్ ఇక్సిక్ వాడుకొని వాళ్ళకి బేబీని పొందగలుగుతాం. సో అజూస్పర్మియా ఉన్నంత మాత్రాన మీరు భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయించుకోండి. మమ్మల్ని కన్సల్ట్ అవ్వటం వల్ల మేము మీకు కావాల్సిన హార్మోనల్ ప్రొఫైల్, తర్వాత కావాల్సిన స్కాన్స్ రాసిచ్చి మీలో ఎక్కడ ఫాల్ట్ ఉంది, మనం దాన్ని ఎంతవరకు కరెక్ట్ చేయగలుగుతాం అనేది మీకు చెప్పగలుగుతామండి.